మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాను అరెస్ట్ చేశారు పోలీసులు. కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాను అరెస్ట్ చేశారు. పొగాకు వ్యాపారి కుమారుడితో పాటుగా మరో ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసి బెదిరించారని వీరిపై ఆరోపణలున్నాయి. అయితే ముస్తాఫాను గుజరాత్ లోని నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. పొగాకు వ్యాపారి కుమారుడు అబీ సహా మరికొంతమంది కూడా కిడ్నాప్ కేసులో ముస్తఫా నిందితులుగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అలాగే కుమారుడు బషీర్లపై కిడ్నాప్ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ప్రస్తుతానికి ముస్తఫాను ఎక్కడ గుజరాత్ లోని ఏ ప్రాంతంలో అరెస్ట్ చేశారు, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియ, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. అయితే నూజివీడు పోలీసులు గుజరాత్ లో తలదాచుకున్నారు షేక్ ముస్తఫా అనే అంశాన్ని ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న గుజరాత్ పోలీసులకు సమాచారం ద్వారానే షేక్ మహమ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ముస్తఫాపై కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఒక వ్యాపారి కుమారుని ఏదైతే పొగాకు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారంలో బెదిరించారు, కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు బషీర్ కూడా ఈ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నారు. ఇద్దరిపైన కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇది వైసీపీలో ఒక కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వరుసగా అరెస్టులు అవుతున్నారు. ఇటీవల జగన్ శ్రీకాకుళం పర్యటన వెళ్ళినప్పుడు కూడా చిత్తాడ రవి పైన కేసులు నమోదు చేశారు. మరోపక్క గోర్ల కిరణ్ కుమార్ పైన కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా వ్యాపార వివాదాల నేపథ్యంలోనే పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరొక ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా ఆయన కుమారుడు బషీర్లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పొగాకు వ్యాపారులు గిట్టుబాటు కాలేదని చెప్పి ముస్తఫా దగ్గర కాకుండా మరొకరి దగ్గర పొగాకు విక్రయిస్తున్నారు అనే నేపథ్యంలో ఇటు ఏదైతే పొగాకు లారీని అడ్డుకోవడమే కాకుండా ముగ్గురిని కిడ్నాప్ చేసి వారిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నూజివీడు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వారిని నేరుగా పోలీసులు మహమ్మద్ ముస్తఫాకు ఫోన్ చేసి వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉంటే చూసుకోండి, కానీ కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదంటూ హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ముస్తఫా కుమారుని ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో రెండో నిందితుగా ఉన్నటువంటి షేక్ మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఆయన కూడా అరెస్ట్ చేశారా లేకుంటే గాలింపు చర్యలు ఇంకా చేపడుతున్నారా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా ఈ ఇష్యూ జరిగిన మరుసటి రోజునే ముస్తఫా కుమారుడు బషీర్ లొంగిపోయినట్టు కూడా మనకు సమాచారం. ముస్తఫా ఇటు బషీర్ ఇద్దరు ఏదైతే వివాదం నడిచిన మరుసటి రోజు నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతానికైతే షేక్ మహమ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. బషీర్ సమాచారం అయితే ప్రస్తుతానికి ఈ పోలీసులకు లేదు. అయితే కేవలం గుజరాత్ రాష్ట్రంలో నూజివీడు పోలీసులు ట్రేస్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆచూకీ కనుగొన్నారు. అయితే ఆయన్ను గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. అయితే వీటిపైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అరెస్ట్ చేసినట్టు తమకు సమాచారం ఉందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తమ నేతలపైన కేసులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వ్యాపార లావాదేవీలు, పొగాకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లోనే ఈ వివాదం నడిచింది. ఈ వివాదంలో పొగాకు లారీతో పాటు ఇటు ముగ్గురిని కిడ్నాప్ చేయడం, వారిని బెదిరించడం, ఆ బెదిరింపులపైన కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నూజివీడు పోలీసులు నమోదు చేశారు. అయితే ఏదైతే కేసు నమోదైనప్పటి నుంచి తండ్రి కుమారులు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు పరారీలో ఉన్నారు. ప్రస్తుతానికైతే గుజరాత్ లో అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించున్నారు. పోలీసులు విచారించనున్నారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది,
కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? వ్యాపార లావాదేవీలు ఏంటి? ఎందుకు వ్యాపార లావాదేవీల్లో ఎందుకు విభేదాలు వచ్చాయనే అంశాలపైన కూడా పోలీసులు క్లారిటీ ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన గుజరాత్ లో అరెస్ట్ చేశారు పోలీసులని స్పష్టమైన సమాచారం వినిపిస్తుంది. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అన్నని కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా అరెస్ట్ అయ్యారు. పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసి బెదిరించారని చెప్పేసి ఆరోపణలున్నాయి. అయితే ముస్తాఫాను గుజరాత్ లోనే అరెస్ట్ చేశారు నూజివీడు పోలీసులు. ఇక పొగాకు వ్యాపారి కుమారుడు అభితో సహా మరికొంతమంది కిడ్నాప్ కేసులో కూడా ముస్తాఫా నిందితులున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అలాగే కుమారుడు బషీర్లపై కూడా కిడ్నాప్ అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే ముస్తాఫాని గుజరాత్ లోనే నూజివీడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎవరి దగ్గర తలదాచుకున్నారు, ఆయన కొడుకు ఎక్కడున్నారు అనే విధంగా ఇంకా కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. అయితే సత్య, ఇప్పుడు బషీర్ ఎక్కడున్నారు, బషీర్ కోసం గాలింపు చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి? అండ్ ఇంకొకటి, ఇది కేవలం వ్యాపార లావాదేవీల వల్లనే కిడ్నాప్ జరిగిందా లేకుంటే ఆర్థికంగా ఇంకా దీనికి సంబంధించి ఏమైనా ఉందా? దీని గురించి డీటెయిల్స్ అందించండి సత్య. ఎస్ ప్రియా, జట్టగలకి గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అయితే గుజరాత్ లో పోలీసులు దొరికింది. అంటే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అంటే గుజరాత్ సాంకేతిక పరిజ్ఞానాలకు ఉపయోగించి కూడా ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం గుజరాత్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అది కేవలం పొగాకు లోడింగ్ కి సంబంధించి ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇంకా ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే ముస్తఫాని మాత్రం గుజరాత్ లో అదుపులోకి తీస్తున్నారు. ఇప్పుడు ముస్తఫాని విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు కూడా తెలిసేటట్టు కూడా అయితే పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ముస్తఫాతో పాటు అతని కుమారుడి మీద కూడా కేసు నమోదు చేశారు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అంటే 5గురు వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ గబీ అనే ఉన్నాడు అతను కిడ్నాప్ చేశారని కూడా అయితే వాళ్ళు చెబుతారు. కానీ ముస్తఫా మాత్రం వైసీపీ నేతలు మాత్రం వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి. నేను ఎలాంటి కిడ్నాపులకి నేను పాల్పడలేదు, నేను ఎవరిని ఇప్పటి వరకు కూడా నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని బెదిరించే దాఖలాలు కూడా ఎక్కడ లేవు. కాకపోతే ఇది నా మీద రాజకీయ కక్షగానే ముస్తఫాను వైసీపీ నేతలు అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి సమగ్ర విచారణ జరపాలని కూడా అయితే వైసీపీ నేతలు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ముస్తాఫాను గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు తీసుకొస్తారు, కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు, ఎన్ని రోజులు రిమాండ్ కోరబోతున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? ఈ రోజు మార్నింగ్ ముస్తఫాన్ అయితే గుజరాత్ లో అదుపులో తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం గానీ రేపు గానీ ముస్తఫాన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి కూడా వెంటనే కోర్టులో హాజరుపరిచి కూడా రిమాండ్ పోలీసులు కోర్టులో కూడా రిమాండ్ జరుగుతారని కూడా అయితే మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కోర్టు ఏం చెబుతుంది, రిమాండ్ ఇస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠగా అయితే రేపుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ముస్తఫా మాత్రం తన కొడుకు మీద కిడ్నాప్ చేసి నమోదైన వెంటనే కూడా అంటే ఈ కిడ్నాప్ లో ముస్తఫా హస్తం కూడా ఉందని తెలిసిన వెంటనే కూడా ముస్తఫా కూడా ఫరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే కొంత సాంకేతిక పరిజ్ఞానం వల్లే ముస్తఫాను కనుక్కున్నామని కూడా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ముస్తఫా నోరు విప్పితే గానీ దీనికి సంబంధించి కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి కూడా అనేది కూడా కొంత ఉత్కంఠం రేపుతుంది అనేది కూడా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. ఇక పొగాకు వ్యాపారి కుమారుడితో పాటుగా మరో ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసి బెదిరించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ముస్తఫాను గుజరాత్ లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పొగాకు వ్యాపారి కుమారుడు అభి సహా మరికొంతమంది కిడ్నాప్ కేసులు కూడా ముస్తఫా నిందితుడిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అలాగే ఆయన కుమారుడు బషీర్లపై కూడా ప్రస్తుతానికి కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే గుజరాత్ లో ముస్తాఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆయన ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఆయన కుమారుడు బషీర్ కోసం ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్.